క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. చాలా సంతోషం. మనము ఈ రీతిగా ఆత్మీయ సమ్మేళనంలో మనమందరం చేర్చబడి అనేకమైన విషయాలు మనమందరం పరిశీలన చేయడానికి, పరిశోధన చేయడానికి, లేఖనాల నుండి మానసిక కోణంలో అర్థం చేసుకోవడానికి మనకి దేవుడు కలగజేసిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కౌన్సిలింగ్లో మనం పూర్తి చేసుకుంటున్నాము. కౌన్సిలింగ్ అది మంత్రణము అంటారు తెలుగులో. అది కొంచెం అంత బాగాలేదు పదం. మంత్రం ఏదో మంత్రం వేసినట్టుగా అనిపిస్తుంది ఆ పదం. మంత్రణము, మంత్రణకుడు అంటారు కౌన్సిలింగ్ చేసేవాడిని. మంత్రణార్థి అంటారు తెలుగులో. కౌన్సిల్ తీసుకునే వాళ్ళని మంత్రణార్థి అంటారు తెలుగులో. ఆ పదాలు బాగాలేదు మనకి. కౌన్సిలీ ఈ పదాలే ఉపయోగిద్దాం. మనము కౌన్సిలింగ్లో 3 రకాలైన కౌన్సిలింగ్లు మనం చెప్పుకున్నాము. అందులో ఫస్ట్ మెథడ్ అయిందనమాట మన దగ్గర. అంటే మొట్టమొదటిగా మనము దేవుని యొక్క సన్నిధానంలో మనం తీసుకున్న కరిక్యులం కౌన్సిలింగ్ 3 రకాలుగా ఉంటుంది. 3 రకాలు. జీవితం అయిపోయింది. డైరెక్టివ్ కౌన్సిలింగ్ అంటే నిర్దేశిత. ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు, ఇది డైరెక్ట్ కౌన్సిలింగ్. నిర్దేశిత మంత్రణం అంటారు దాన్ని. నిర్దేశిత మంత్రణం. ఇందులో భాగంగా మనం ఒక వ్యక్తి నుండి వ్యక్తికి, పర్సన్ టు పర్సన్ కౌన్సిలింగ్ చూసాం. 2 పర్సన్ టు కాంగ్రిగేషన్, వ్యక్తి నుండి సంఘానికి ఈ కౌన్సిలింగ్ కూడా చూసాం. ఇందుకోసం మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఒక పత్రికలు కూడా ధ్యానం చేసాం. పౌలు ద్వారా ఫిలిప్పీ పత్రిక అంతా, ఎఫెసీ పత్రిక అంతా, అంటే సంఘానికి, ఒక వ్యక్తి నుండి సంఘానికి కౌన్సిలింగ్ అనమాట. మీ దగ్గర నాకు జరిగిన సంఘటనలు ఇవి కనుక దాని ద్వారా ఏమి నేర్చుకున్నారు మీరు, ఏమి నేర్చుకోవాలి మీరు, ఇది జరిగింది కదా అని. ఉదాహరణకి ఫిలిప్పీ పత్రిక తీసుకుంటే అసలు ఆ మనస్సు మీద కట్టబడిన విధానం అంటే మొదటి అధ్యాయం హ్యాపీ మైండ్, 2వ అధ్యాయం హంబుల్ మైండ్, 3వ అధ్యాయం హెవెన్లీ మైండ్, 4వ అధ్యాయం హోలీ మైండ్. ఎలాగా ఉందో అన్నది మనం ప్రాక్టికల్గా కనుక మనం ఎలా సంతోషంగా ఉండగలం మొదటి అధ్యాయంలో చెప్పాడు. ఎలా మనం విధేయతగా ఉండాలి మాదిరి అనేది 2వ అధ్యాయం చెప్పాడు. పరలోకపు దృష్టితో ఎలాగ హెవెన్లీ మైండ్ కలిగి ఉండాలి 3వ అధ్యాయం. అన్ని సంఘటనలతోనే. 4వ అధ్యాయం హోలీ మైండ్, ఎలా పరిశుద్ధమైన పరిచర్యలు చేయాలి మనం అనేది 4వ అధ్యాయంలో చెప్పాడు. అవన్నీ కూడా పర్సనల్గా వాళ్ళ సుమారు 10 సంవత్సరాల తర్వాత 51లో చదివితే 61లో ఆ పత్రిక రాశాడు. కనుక అది వ్యక్తి నుండి వ్యక్తికి చూసాం, వ్యక్తి నుండి సంఘానికి చూసాం, పాత కొత్త నిబంధనలో కూడా అనుభవాలు చూసాం. ఇక 2వది ఇండైరెక్ట్ కౌన్సిలింగ్. అంటే దాన్ని నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అని మనం పిలవచ్చు. నాన్ డైరెక్టివ్, నిర్దేశిత కాకుండా అనిర్దేశిత. అంటే అందులో మాస్టర్ ఉన్నాడు, మాస్టర్ చెప్పిన ప్రిన్సిపల్స్ ఉంటాయి. బ్లాక్ ఏమన్నా వెరీ గుడ్. ముసళ్ళు అయిపోయినాయండి. అనిర్దేశిత మంత్రణం ఆల్రెడీ చెప్తున్నాను. అంటే నిర్దేశితం కాంది అంటే మాస్టర్ డైరెక్షన్ ఇచ్చేశారు, ఇక మనం వాటిని మనసులో పెట్టుకొని వాటిని పాటించాలి. SOS. వాట్ ఈజ్ SOS? సేవ్ అవర్ సోల్స్. అది డాక్టర్ మందు ఇచ్చేసాడు, వేసుకోవాల్సింది మందు.
రోడ్ల మీద సెల్ ఫోన్ పనిచేయని ఏరియాల్లో ఎస్ఓఎస్ బాక్సులు పెట్టారు, కనబడతా ఉంటాయి మనకి. ఎస్ఓఎస్ అక్కడ మనకి సెల్ పనిచేయదు, అక్కడ పెట్టారు. ఏదైనా ప్రమాదం జరిగితే, ఏదైనా కార్ యాక్సిడెంట్ అయితే, ఏదైనా ఆయిల్ ఆగిపోయి ఇలాంటి పరిస్థితులు ఉంటే వెంటనే ఎస్ఓఎస్ నొక్కితే 11 ఏరియాల నుండి మనకు హెల్ప్ వెంటనే వచ్చేస్తుంది. కనుక అంచేత ఎస్ఓఎస్ అనిర్దేశిత. అందులో కౌన్సిలర్ మెయిన్గా ఉండడు, కౌన్సిలీ మెయిన్గా ఉంటాడు. అంటే మనమే ఏం చెప్పారు మనకి, ఈ ఎలాంటి పరిణామాలలో ఎలా ఎదుర్కోవాలి, ఏం చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మన మనసే మనతో చెప్పాలి. దానికి ఎలా ఉండాలి, ఏ గుణాలు ఉండాలి మనలో, ఏ లక్షణాలు ఉంటే మనం అనిర్దేశిత. కనుక యేసుప్రభు చెప్పేసి వెళ్ళిపోయాడు. మీ దగ్గర బైబిల్ ఉంది, ఆయన చెప్పిన లేఖనం ఉంది. బైబిల్ ఇప్పుడు మన లోపల ఉండాలి. లోపల ఉన్నప్పుడు ఆ లోపల ఉన్న బైబిల్ మనల్ని యేసుప్రభు చెప్పిన సందర్భాల దృష్ట్యా మనల్ని బలపరుస్తూ ఉంటుంది. అవ్వ లోపల ఉండాలి. రోమపత్రిక 10:8 ఏమని చెప్తుంది? అది నీ యొద్ద ఉండాలి, నీ నోట ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. ఎందుకు హృదయంలో ఉండాలి? సందర్భోచితంగా ఆ వాక్కు నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అది అనిర్దేశిత, నాన్ డైరెక్ట్. పర్సన్ లేడు నీకు అక్కడ, కానీ ఆ పర్సన్ చెప్పిన సందేశం ఉంది, ఆ పర్సన్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ పర్సన్ ద్వారా నువ్వు పొందిన గైడెన్స్ ఉంది, ఆ మంత్రణ ఉంది. లేకపోతే ఎక్కడ ఉంటారు మనకు రాదు, కానీ ఆయన చెప్పిన విషయాలు మనకు గుర్తొస్తుంది. యేసు చెప్పిన విషయములు మనసులో జ్ఞప్తికి తెచ్చుకొని పేతురు సంతాపపడి ఏడ్చాను. అక్కడ యేసుప్రభు లేడు, కానీ యేసుప్రభు చెప్పిన మాటలో గుర్తొచ్చినాయి. 26 ఆఖరి వచనమా మత్తయి సువార్త, 27 ఆఖరి వచనమా? సార్ చూడండి ఒకసారి, మత్తయి సువార్త, ఎస్ రైట్, 26 ఆఖరి వచనం. కోడి కుయ్యకు మునుపు నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞప్తికి తెచ్చుకుని. అక్కడ యేసుప్రభు లేడు, కానీ యేసుప్రభు మాట ఉంది. నాన్ డైరెక్ట్. కనుక దేవుని మాట లోపలుంటే, కనుక మనం ఇలాంటి స్టేజ్కి ఎదగాలంటే ఈ కౌన్సిలింగ్, మాస్టరు నేను బయటకు వెళ్తున్నాను రా, మీరు ఇలా ఉండండి అని మాస్టర్ చెప్పాడు అనుకోండి, ఇప్పుడు ఆయన చెప్పిన మాట మనసులో ఉండాలా, ఉంటే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. కనుక ఆయన లేడు మనకే, ఆయన మాట మర్చిపోయామనుకోండి మనం కంట్రోల్లో ఉన్నాం. అందుచేత దీనికి మనం ఈ కౌన్సిలింగ్లో మనం ఉండాలంటే ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి లక్షణాలు, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఈ నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్లో, అనిర్దేశిత కౌన్సిలింగ్లో ఉండాలంటే ఆ వ్యక్తి అనుభవం కలిగిన వాడై ఉండాలి. లక్షణాలు, అనుభవం ఉండాలి. సైకిల్ దొక్కుతున్న నాకు సైకిల్ని గురించిన విషయాలు మా నాన్న నాకు చెప్పి ఉండాలి. సేవ చేస్తున్న నాకు సేవ చేయమన్న మా నాన్న నాకు చెప్పి ఉండాలి. తండ్రి నన్ను సేవకు పిలిచినాడు, ఇదిగో ఇలా సేవ చేయని చెప్పే అనుభవం నాకు లేకపోతే సేవలో వచ్చిన ప్రాబ్లమ్స్ని నేను ఫేస్ చేయలేదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఇండివిజువల్గా సమస్య పరిష్కార విధానంలో నడుస్తుంది. ఇదంతా మానవ జీవితంలో అత్యున్నతమైన అభ్యసనం సమస్య పరిష్కార అభ్యాసం. దట్ ఈస్ లాస్ట్ అనమాట. అంటే ఆ స్టేజ్కి ఎదిగావంటే నువ్వు పరిపూర్ణత్వంలోకి వచ్చావని అర్థం. వ్యక్తి లేకుండానే నువ్వు బైబిల్ చదివేస్తున్నావు అనుకో, ఒక వ్యక్తి చెప్పకుండానే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఒక వ్యక్తి చెప్పకుండానే నీలో ఆత్మ క్రమశిక్షణ ఉందంటే నువ్వు అనుభవంతో ఉన్నావని అర్థం. నిన్ను గైడ్ చేసేది వ్యక్తి కాదు, లోపల వ్యక్తి యొక్క శక్తి, వ్యక్తి యొక్క మాట, వ్యక్తి యొక్క ఆత్మ నీ లోపల గైడ్ చేస్తుందని అర్థం. వ్యక్తి కనపట్లా మనకు ముందెవరో, కానీ నువ్వు చాలా క్రమశిక్షణతో ఉన్నావు. ఎలా ఉండగలిగావు? పిల్లలైతే మనం చూస్తే క్రమశిక్షణలో ఉంటారు, పిల్లలు కాదు కదా, మన యవనస్తులో ఈ అనిర్దేశిత అంటే డైరెక్ట్గా
కౌన్సిలర్ లేకపోయినా కౌన్సిలర్ ఇచ్చిన అనుభవం, కౌన్సిలర్ ఇచ్చిన మాట గతంలో నువ్వు పొందిన అనుభవాల దృష్ట్యా. అందుచేత ముందు మనము ఏమేమి ఉండాలి అన్న విషయాలు ముందు నోట్ చేసుకుంటే ఏదో ఒక జీవితాన్ని మనం తీసుకొని నమూనాగా వాళ్ళు అనిర్దేశిత అభ్యాసంలో ఉన్నారో లేదా. కనుక ఈ అనిర్దేశిత అభ్యాసం అంతా ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ మీద ఉంటుంది. మనిషి జీవితంలో లెర్నింగ్స్లో మొట్టమొదటిది మోటార్ లెర్నింగ్లో ఉంటారు పిల్లలు. కండర అభ్యసనం మొట్టమొదటిది. కండర అభ్యసనం. అందుకనే చిన్నపిల్లలకి యాక్షన్ పాటలు నేర్పించి మోటార్ లెర్నింగ్ అనమాట. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, యేసు సిపాయిని, యేసు సిపాయిని అన్ని యాక్షన్తోనే చేస్తారు. కండర అభ్యసనం. ఆ తర్వాత వెర్బల్ శాబ్దిక అభ్యసనం, పదాలు మాట్లాడాలి వాళ్ళు. అందుకే నా యాక్షన్ చూసి మీరు మాట్లాడంటారా అంటాం మేము కూడా పాట నేర్పేటప్పుడు. వాళ్ళు నా యాక్షన్ చూస్తారు, వెంటనే మాట మాట్లాడతారు. సో కండర. రెండవది శాబ్దిక, వెర్బల్ లెర్నింగ్ ఉంటుంది. వెర్బల్ లెర్నింగ్ తర్వాత వాళ్ళల్లో డిస్క్రిమినేషన్ లెర్నింగ్ ఉంటుంది. విచక్షణ అభ్యాసం. అమ్మ దగ్గర ఎలా ఉండాలి, నాన్న దగ్గర ఎలా ఉండాలి, దేవుడి దగ్గర ఎలా ఉండాలి, అత్త దగ్గర ఎలా ఉండాలి, అమ్మమ్మ దగ్గర ఎలా ఉండాలి, నాయనమ్మ దగ్గర ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలో మామయ్య దగ్గర ఎలా ఉండాలి, అలాగా ఎలా ఉండాలి అని అనేది వాళ్ళు విచక్షణ అభ్యసనం ఉండాలి. ఆ తర్వాత వైఖరి అభ్యసనం, యాటిట్యూడ్ లెర్నింగ్. వాళ్ళ వైఖరిని పెంచుకుంటారన్నమాట. నేను ఫస్ట్ రావాలి, నేను ముందుండాలి. వైఖరిని స్థిరీకరింపబడిన అలవాట్లు, వైఖరి అభ్యసనం, యాటిట్యూడ్ లెర్నింగ్. ద లాస్ట్ వన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్, సమస్య పరిష్కారం. ప్రిన్సిపల్స్ చెప్పేశారు, ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయమన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేసేటప్పుడు మాస్టర్ ఉండడు. ఎగ్జాంపుల్, మాస్టర్ ఉండడు, కానీ మాస్టర్ బోర్డు మీద చెప్పిన అది ఉంటుంది, మెసేజ్ ఉంటుంది. మాస్టర్ బోర్డు మీద చెప్పిన లెక్క ఉంటుంది. ఆ లెక్కని ఆధారంగా చేసుకొని 30 లెక్కలు చేయాలి నువ్వు. అది నీకు అవగాహన లేకపోతే ఇక్కడ బోల్తా పడతా. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనిర్దేశిత కౌన్సిలింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు ఉండకపోవచ్చు, అయినా నీ ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవడానికి కోసం ఇన్స్ట్రక్షన్ ఓరియంటెడ్. అందుచేతే ఆ వ్యక్తి అనుభవం కలిగి ఉండాలి. అనుభవం అనేది ఈ అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి జ్ఞానము, రెండవది అవగాహన, మూడవది అన్వయము, నాలుగవది నైపుణ్యం. క్వాస్, KUAS, కోడ్. దట్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఆర్ యూ ఎక్స్పీరియన్స్డ్? ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నాడికి జ్ఞానం ఉండాలి, బైబిల్ జ్ఞానం తెలిసి ఉండాలి. రెండోది బైబిల్ని గురించిన అవగాహన ఉండాలి. ఎందుకు రాయబడింది, మనకెందుకు ఇది, ఎందుకు చెప్పమన్నాడు దేవుడు, ఎందుకు చదవమన్నాడు, అవగాహన ఉండాలి. మూడోది ప్రాక్టికల్గా మనం అన్వయించుకోవాలి. అక్కడ చెప్పినట్టు నువ్వు అలా నీ పాపాలు ఒప్పుకో అంటే అది అన్వయించుకోవాలా, మనం కూడా ఒప్పుకోవాలి. నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు ఇతరులకు అలా సాక్ష్యమే, అది అన్వయించుకోవాలి. అది అన్వయం మన జీవితాలకు అన్వయించుకోవాలి. దిస్ ద అప్లికేషన్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్. దట్ లాస్ట్ వన్ స్కిల్, నైపుణ్యం. చెప్పడం, చేయడం, కార్యాన్ని నైపుణ్యం అంటారు. నైపుణ్యం అంటే స్కిల్ అని అర్థం. ఎస్ అంటే స్కిల్. అక్కడ ఆ పదాలు కూడా నోట్ చేసుకోండి, మంచిది. నాలెడ్జ్ అని రాసుకోండి, కే బదులు. అండర్స్టాండింగ్, అప్లికేషన్ అండ్ స్కిల్. ఈ 4 కలిగి ఉన్న అనుభవం నీ జీవితంలో మొట్టమొదటి ఉండాలి. యేసు ప్రభువును గురించిన జ్ఞానం శిష్యులకు ఉంది. యేసు ప్రభు చెప్పే మాటల మీద శిష్యులకు అవగాహన ఉంది. యేసు ప్రభు చెప్పిన మాటలు ప్రాక్టికల్గా
వాళ్ళతో పాటు ఆయనతో పాటు మోకాళ్ళు పెట్టారు, ఆయనతో పాటు ప్రార్థనలు చేశారు, ఆయనతో పాటు నడిచారు, ఆయనతో పాటు సూచక్రియలు చేశారు. సూచక్రియలు వాళ్ళు కూడా పాలిభాగస్తులుగా ఉన్నారు. వెళ్ళమన్న చోటుకు వెళ్ళారు, చెప్పమన్నట్టుగా చెప్పారు. సో అన్వయం తమ జీవితానికి అన్వయించుకొని మీరు కూడా సంచి జోలి లేకుండా ఎలా రాబాయ్, ఇది తోడేళ్ళ దగ్గర పంపుతున్నా, గుర్రెల్లో పంపుతున్నాను నేను, అయినా తిన్నేవని నేను, మీరే వాళ్ళని గెలుస్తారు, ప్రేమతో ఎలా గెలవాలని నేను చెప్తాను. సో ఇవన్నీ కూడా యేసు ప్రభు ద్వారా ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చారు. అంతేకాదు అన్వయించుకోవటమే కాకుండా రైట్ మనం కూడా అలా చేయాలి, మనం కూడా అలా చేయాలి మాత్రమే కాదు, చేశారు. దట్ ఈస్ స్కిల్. అలా చేస్తున్నప్పుడు ఈ ఈ ఈ అనుభవం నీకు చాలా విషయం, అనుభవం ఇస్ ద గ్రేట్ మాస్టర్ అంట. ఎక్స్పీరియన్స్ ఈజ్ ద గ్రేట్ మాస్టర్. అనుభవం అనేది ఒక గొప్ప ఉపాధ్యాయుడు. పొరపాట్లు గుణపాఠాలు నేర్పిస్తాయి అని రాసుకున్నాను నేను ఒక నీతి నా ఆటల్లో. నేను యూట్యూబ్లో పెట్టిన ఆటల్లో నీతి సూక్తులు కూడా పెట్టాను. అందులో అది రాశా, పొరపాట్లు మనకి గుణపాఠాలు నేర్పిస్తాయి. ఆ పొరపాటు చేసా, స్పీడ్ బ్రేకర్ చూసుకోలే, ఎక్కడికి అక్కడ పడ్డా, కొట్టుకుపోయింది. అప్పటి నుండి హై స్కూల్ దగ్గర 7 ఉండే అనమాట, 7 స్పీడ్ బ్రేకర్లు వరుసగా. మొట్టమొదటి ఎక్కితే 7వ దాని అవతలే ఇక దూకేది, అలా ఉండేదన్నమాట. అక్కడ స్లిప్ అయింది బండి కనుక ఈ మోకాటి చెప్పలు కొంచెం కొట్టుకుపోయాక అక్కడికి వెళ్ళాక స్లో అవ్వటం మొదలైంది. ఎక్స్పీరియన్స్ నాకు ఒక పాఠాన్ని నేర్పింది. ఇంకా అక్కడ స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అని. కనుక వేగం మంచిదే కానీ థ్రిల్గా ఉంటుంది కానీ బట్ అది సాగకూడదు మనల్ని అని అన్న విషయం ఎక్స్పీరియన్స్ ఇట్స్ గ్రేట్ మాస్టర్ అది. సో మొట్టమొదటిది మనకు అనుభవం ఉండాలి. అనుభవం లేకుండా ఎవడో కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వెళ్ళలేడు. ఖచ్చితంగా చూస్తున్నా ఉండాలి, చేస్తున్న విషయాలన్నా చూడాలి. ఆ విషయాలు ఓహో ఇలా చేస్తే ఇలా బాగుంటుంది బోధింపబడినన్నా ఉండాలి. అందుకని చెప్పాను నేను, దాని గురించి జ్ఞానం ఉండాలి, అవగాహన కూడా ఉండాలి. అది అన్వయింపబడిన యేసయ్య జీవితంలో చూసి ఉండాలి వాడు ఖచ్చితంగా. అందుచేతనే వాళ్ళు ప్రతి కార్యం యేసు ప్రభువు ద్వారా చూశారు. వాళ్ళు చూడటం అంటే అసలు ప్రాక్టికల్ చేసి చూపించాడు ఆయన. రెండోది విషయాలను గురించిన విశ్లేషణ ఉండాలి. విశ్లేషణ ఉండాలి, విషయ విశ్లేషణ. సో నువ్వు కౌన్సిలింగ్లో నువ్వు రైట్ ఏంటి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఈ ప్రాబ్లంకు మూలం ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు వీళ్ళు ఇలా రాళ్లతో మనల్ని కొడదామని అనుకున్నారు, ఇక్కడున్న పరిణామాలకి పరిస్థితులకి ఎందుకు ఇది భిన్నంగా ఉంది, ఎందుకు మనల్ని జైల్లో వేశారు, ఎందుకు వాళ్ళు మనల్ని అగ్నిలో వేస్తానని అన్నారు. విషయ విశ్లేషణ. ఆ రాజుగారి దగ్గర మనం నిజంగానే అలా సరెండర్ అవుతామా, అందరూ చెప్పలేమన్నారు, మనం కూడా చెప్పలేమని అంటామా. విషయ విశ్లేషణ. ఆ రాజు సంబంధించిన ఎలాంటి రాజు, ఏంటి పరిస్థితి, అందరూ ఇలా మనం కూడా చెబుతాం. రాజుగారు ఇలాగ చంపేస్తానని అన్నాడు, అందరితో పాటు చచ్చిపోతామా, లేదు కదా, మన దేవుడు జీవం కలిగినోడు కదా. దానికి సంబంధించిన విషయ విశ్లేషణ. అది రాజా ఈ కార్యం భూలోకంలో ఉన్న ఎవరికి సాధ్యం కాదు, ఒక్క దేవతలకే సాధ్యం అని చెప్పేశారు. అక్కడ చెప్పేసినా కూడా తమ దేవునికి ఇది సాధ్యం అవుతుంది కనుక ఈ విషయాన్ని మనం ప్రూవ్ చేసుకుందాం, ఈ విషయాన్ని మనం దేవునితో చేద్దాం. అందుకని రాజుగారిని టైం అడుగుదాం. ఒక విషయ విశ్లేషణ. ఆ సమస్య పరిష్కారం కోసం విషయ విశ్లేషణ చాలా ప్రాముఖ్యమైనది. ఇది రెండవది. మూడవది తమకు దమ్ముందా, స్వీయ సామర్థ్యం. స్వీయ సామర్థ్యం. వ్యక్తిగతంగా రైట్ నువ్వు అనుకోవచ్చు, విశ్లేషణ చేయొచ్చు, పేపర్ల మీద రాసుకోవచ్చు, కానీ నువ్వు ఆ కార్యం చేయడానికి నీ దమ్ముండాలి. వ్యక్తిగతంగా అంటే ఒక నిర్ణయం చేసుకొని ఒక సామర్థ్యాన్ని కలిగి ఉన్నవాడుగా. నిజంగా సామర్థ్యం ఉందా మనకి అది చేయడానికి? రాజే చంపేస్తానన్నాడు, నువ్వు దాన్ని ఓడించడానికి సామర్థ్యం ఉందా? అక్కడే గొల్లియాతే కేకలేస్తున్నాడు, నీకు సామర్థ్యం ఉందా? ఆ దమ్ము ఉందా నీ దగ్గర? పారిపోతున్న వాళ్ళు కళ్ళ ముందు కనపడుతుంటే నీకు దమ్ము ఎక్కడుంది? ఎత్తులో సరిపోవు, వాడి దగ్గర ఉన్న ఆయుధాలతో సరిపోవు, ఎట్లకి సరిపోవు కదా. కానీ వ్యక్తిగతమైన సామర్థ్యం, మా నాన్న ఎంత గొప్పడో,
లేకపోతే యెషయా అంటే ఏంటనుకున్నారు, లేకపోతే మా అన్నయ్య వాళ్ళు ఏంటనుకున్నారు. కాదు, ఇండివిజువల్, వ్యక్తిగతం. అందుకని స్వీయ అని పెట్టింది. స్వీయ సామర్థ్యం. నువ్వెందుకు వెళ్తున్నావు రా అన్నా సరే నేను వెళ్తా. మనం ఎగ్జాంపుల్ దావీదుని తీసుకుందాం నమూనాగా. స్వీయ సామర్థ్యాన్ని కలిగి ఉన్న వాళ్ళే ఉండాలి ఖచ్చితంగా. ఈ ఈ ఈ అభ్యసనంలో ఈ సమస్య పరిష్కారం కోసం వచ్చి ఉంటే ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఎవరు నీకు చెప్పేవాళ్ళు ఉండరు, నీ అంత నువ్వే నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఏంటి, నువ్వు ఒక్కడవే నిలబడను, అక్కడ నువ్వు ఒక్కడవే ఫేస్ చేయాలి. ఇప్పుడు అది ఆ సమస్యని వ్యక్తిగతంగా ఫేస్ చేయాలి. నువ్వు ఇప్పుడు అది దాన్ని ఫేస్ చేయాలంటే నీకు మానసికమైన ఎస్ నేను అది చేస్తా, ఆ స్వీయ సంకల్పం అంటాం మనం, దృఢ దాన్ని ఏమంటాం మనం, కన్విక్షన్ అంటాం, వజ్ర సంకల్పం. ఆ కన్విక్షన్ మనలో ఉండాలి. ఎస్ నేను అది చేయగలను, ఆ దృఢ సంకల్పం, దృఢమైన విశ్వాసం, కాన్ఫిడెంట్, స్థిరచిత్తం. దట్ ఈజ్ యువర్ ఎఫిషియన్సీ. ఆ ఎఫిషియన్సీ ఉండాలి. స్వీయ సామర్థ్యాన్ని వాడు కలిగి ఉండాలి. ఎందుకంటే వాడికి డైరెక్ట్గా ఇన్స్ట్రక్టర్ లేడు అక్కడ. అక్కడ ఇదిగో నువ్వు వెళ్ళు అని చెప్పడానికి అసలు ఎవరు లేరు అక్కడ. దావీదు అక్కడ ఉన్నాడు, ఎవరు లేరు అక్కడ. దానియేలు అక్కడ ఉన్నాడు, ఎవరు లేరు అక్కడ. అక్కడికి ఇన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు యాజకులు లేరు అక్కడ. దేవుడు తన బిడ్డలకి అంతరంగంలో వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని వాళ్ళు ఫాలో అయ్యారు. అందుకనే కదా ఇదిగో ఆ రాజు భుజించే భోజనాన్ని తిని మమ్మును మేము అపవిత్రపరచుకోమేమో. సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్ అది. సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే అర్థం ఏంటి, లేకపోయినప్పటికీ కూడా తమ లోపల ఉన్న ఆ దైనందిన జీవిత ఆత్మక్రమశిక్షణతో సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. సెల్ఫ్ మోటివేషన్, వ్యక్తిగతమైన స్వీయ మోటివేషన్ అంటే మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవడం, మనం ఉన్ముఖీకరణ అని ఉంటుంది తెలుగులో. సెల్ఫ్ మోటివేషన్, స్వీయ ఉన్ముఖీకరణ, మనల్ని మనమే సిద్ధపరచుకోవటం, ఉన్ముఖీకరణ. సో సెల్ఫ్ మోటివేషన్ అది నీ కాన్ఫిడెంట్ మీద ఉంటుంది. ఎస్ చేస్తాను నేను, నిశ్చయంగా చేద్దాం. మనం కూడా చేద్దాం, రండి అందరూ ప్రార్థన చేద్దాం. ఎస్ డిసైడెడ్. ఎస్తేర్ డిసైడ్ అయిపోయింది అంతే. నిశ్చయంగా రాజు దగ్గరికి వెళ్ళిపోతాను నేను, చచ్చిపోతాను అంతే. ఎందుకని తన మనసులో స్వీయ నిర్ణయం చేసేసుకుంది. ఎట్టి పరిస్థితులను కూడా కుదరదు. ఎందుకని అక్కడ మొర్దికే చెప్పాడు, పెద్ద పీఠం మీద కూర్చున్నామని రాణి అయిపోయాను అనుకుంటున్నామేమో, అవతల అనేక మంది చచ్చిపోతుంటే నీ జన్లో ఇక్కడ నువ్వు జల్సాగా తిరుగుతున్నావా, ఇంట్లో కూర్చొని ఉన్నావా? ఎంతమంది నమ్మనోళ్ళు చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్కడికన్నా చెప్పావా నువ్వు యేసుప్రభుని గురించి? ఇదేనా గొప్పతనం? నమ్మి కూర్చుంటే గొప్పతనమా? రాజుగారి సింహాసనం ఉన్నాను నేను, నమ్ముకొని ఉన్నానంటే గొప్పతనం కాదు. సత్యవాళ్ళని బతికించాలి, నువ్వు సత్యవాళ్ళని బతికించాలి. అంటే రక్తం ఉడికిపోయింది అంతే. చెలికత్తలు కూడా చెప్పింది అసలు అన్నం తినకూడదు, ముట్టకూడదు, మనం ఉపవాసం ఉండాలి, మనం స్వీయ నిర్ణయం చేసేసుకుంది. స్వీయ సామర్థ్యం అది ఉండాలి. అది లేకపోతే ఇక ఎప్పుడు దేవుడు పాలసనాన్న ముందుండి, శిఖమణి గారి ముందుండి తోలుతుండాలన్నమాట, గుచ్చుతుండాలన్నమాట. ఎలాంటారా, శిఖమణి గారు చచ్చిపడిపోయారు. ఆయన చచ్చిపోవటం, స్వచ్ఛపడిపోవటం కూడా జరిగింది. ఆయన ఉంటేనండి, ఆయన లేకపోతే అంటే వ్యక్తి కారకాలు. అంటే వ్యక్తి ద్వారానే ఫ్యాక్టర్గా వ్యక్తే ఫ్యాక్టర్ అవుతాడు అనమాట. దేవుడు ఉండాలి అలాగా. ఆయన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పాలసన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దేవుని వాక్కు నిరంతరము అది మాట లోపల ఉండాలి. మొర్దికే లేడు అక్కడ, మొర్దికే చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు వర్క్ పనిచేస్తున్నాం, మాట పనిచేస్తుంది, సజీవము గలదే, బలము గలదే, ఎటువంటి రెండంచుల ఖడ్గము కంటేను వాడిగా నుండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించి ఒక రివైవల్ మూమెంట్ తీసుకొస్తే స్వీయ సామర్థ్యాన్ని కలిగజేస్తుంది. గాడ్స్ ఇన్స్ట్రక్షన్ ఇది స్వీయ సామర్థ్యం. నెక్స్ట్ స్వీయ నిర్దేశితం. నీకు సామర్థ్యం ఉందో లేదో తెలుసుకోవాలి.
దిస్ ఇస్ డెసిషన్. సామర్థ్యం ఉందా లేదో తెలుసుకోవాలి, దానికి సంబంధించిన డెసిషన్. దీని గురించి కూడా చెప్పేసుకున్నాం మనం. నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ ఉండవలసిన లక్షణాల్లో అంతర్దృష్టి, ఇన్సైట్. అంతర్దృష్టి, అంతర్దృష్టి అంటే సమయానుకూలమైన జ్ఞానం, సందర్భోచితమైన వివేచన అని వాడతారు. అక్కడ సమయానుకూలమైన జ్ఞానం. ఉదాహరణకి దీని మీద కొహ్లర్ అనే ఒక మంచి శాస్త్రవేత్త రీసెర్చ్ చేశాడు. కొహ్లర్ ఏం చేశాడంటే, ఒక గదిలో సుల్తానా అని పేరు కలిగిన ఒక కోతిని ఆ గదిలో వదిలి అట్టిగల అక్కడ కట్టాడు. అట్టిగల దాని ఎత్తు అందనంత ఎత్తులో కట్టి ఆ మూలన ఒక కర్ర పెట్టాడు. ఇది ఎగిరి అంతా చూస్తూ ఉంది. చాలాసేపు అయిన తర్వాత దానికి బల్బు వెలిగింది. మన భాషలో బల్బు వెలిగింది. దాన్ని అంతర్దృష్టి అన్నాడు. ప్రతి వ్యక్తిలో ఉంటుంది అంతర్దృష్టి. దాన్ని బయటికి తీయాలరా, బయటికి తీస్తే నీ సమస్యకు పరిష్కారాలు వస్తాయి. ఏడ్చుకుంటూ కూర్చోవటం కాదు, ఆలోచించాలి. అట్టిపళ్ళు ఉన్నాయి, ఆకలిస్తుంది, ఎలాగప్పుడు దానికి ఆ కర్ర చూసి ఆ కర్రతో అట్టిపళ్ళు మనం కొట్టచ్చు అని చెప్పి ఆ కర్రతో తను వెళ్ళేసరికల్లా అట్టిపళ్ళు సగం తినేసి ఉంది. అది ఆ వీడియోని మళ్ళీ చూశాడు. అప్పుడు రాశాడు అనమాట అంతర్దృష్టి. జర్మనీ సంబంధించిన గెస్టాల్ట్ వాదులు అంటారు వాళ్ళని. అందులో చాలా నిష్ణాతుడు. అంతర్దృష్టి మీద ఫస్ట్ రీసెర్చ్ చేసింది ఈ కొహ్లర్ అనబడిన శాస్త్రవేత్త. ఒక ఏడు చింపాంజీల మీద ప్రయోగం చేశాడు. ఇంకో చింపాంజీకి అలాగే అట్టపెట్టెలు పెట్టాడు. ఒక 3 అట్టపెట్టెలు పైన అరటికలు కట్టాడు. అట్టపెట్టెలు అది అలాగే ఆలోచించి చివరికి ఒక్కొక్క పెట్టి అలా 3 పెట్టెలు పెట్టేసుకొని ఆ పక్కన పడేసి ఉంచాడు 3. ఆ 3టిని ఒక చోట కలుపుకొని దాన్ని ఎక్కి అది తింది. అంటే సమస్యని సంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు మనలో వెలిగే బల్బు, మనలో కలిగే ఆకస్మిక ఆలోచనని అంతర్దృష్టి అన్నాడు. ఏం చేయాలి ఈ టైంలో, ఏం చేస్తే బాగుంటుంది ఈ టైంలో, అలాగా అంతర్దృష్టి. దీన్ని మన భాషలో సమయోచితమైన జ్ఞానం, సందర్భోచితమైన వివేచన. సైకాలజీలో దీన్ని స్పాంటేనియస్ రికవరీ అంటారు. స్పాంటేనియస్గా అంటే ఆ టయానికి రికవరీ, వెంటనే మన మనసు రికవరీ చేసుకోవటానికి కోసం ఒక ఐడియాని ఫ్రేమ్ చేసుకుంటుంది అనమాట. ఐడియాని నూజివీడు వెళ్తున్నాం మేము, టర్నింగ్, అది బండి వెనకాల కీబోర్డు దేవులపల్లి రత్నం పట్టుకొని ఉన్నాడు. కీబోర్డు 70 స్పీడ్లోనే ఎంత వెళ్తున్నా, కర్వ్ తిరగదు, అర్థమైపోయింది. ఇందులో పడిపోతాం కదా. అప్పుడు చాలా జాగ్రత్తగా స్లో చేసి ఆ గట్టు మీద కిందకి దిగిపోయి గట్టు మీద ఆపాము. అంటే అక్కడ టర్నింగ్లో పడిపోయే కంటే అక్కడున్న గట్టు మీదకి వెళ్ళి ఆపితే అన్న ఎలా వచ్చిందని ఈ ఐడియా, పడిపోతాం అనుకున్నాం, అసలు స్లిప్ అయి పడిపోతాం అని అనిపించింది నాకు అని. అంటే దట్ ఈజ్ ఇన్సైట్. అది ఆ టయానికి వెలుగుద్ది అనమాట. ఆ టయానికి అది అభ్యసించే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. టక్మని మనకి గుర్తొస్తుంది, ఎస్ ఇది చెప్తే బాగుండని. స్పాంటేనియస్ రికవరీ. మనం ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా అంతర్దృష్టి పనిచేస్తుంది. యుద్ధానికి వెళ్ళాలన్నా, సమస్య తీరాలన్నా స్పాంటేనియస్. ఒక్క ఐడియా వచ్చింది నాకు, అదేంటంటే ఖచ్చితంగా రాజు దగ్గరికి, ఆయన పర్సనల్ రూమ్లో ఉన్నాడు, వెళ్ళిపోతాను నేను. ఇక దాన్ని మించిన ఐడియా ఇంకేది లేదు. ఇక మనం 4 కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు ఎందుకు ఇవ్వడో అది కూడా చూద్దాం. రైట్ అండి, మనం తలకాయ ఉంచకూడదు ఆ విగ్రహానికి, మనం తలంచకుండా ఉందాం. మన దేవుడు రక్షించడానికి
సమర్థుడు. అసలు వాళ్ళ నిర్ణయాలు కానీ, వాళ్ళ స్పాంటేనియస్ రికవరీ కానీ, వాళ్ళ అంతర్దృష్టి కానీ చాలా గొప్పది. సో మనం ఏదో కేసు తీసుకుందాం. అంతర్దృష్టి 5వది. నెక్స్ట్ 6వది, లాభ నష్టాల బెరీస్. లాభం ఏంటి, నష్టం ఏంటి? ఇది చేసాము, ఏంటి ఉపయోగం? చాలాసార్లు చాలా ఖర్చు పెట్టి అలా చేస్తాం, దానివల్ల ఉపయోగం ఉండదు. లాభ నష్టాల బెరీస్ని వేయగలిగి ఉండాల. అలా వేయగలిగిన సామర్థ్యత, ఈ సామర్థ్యతలు అన్నీ ఉండాలి. ఆడికి అనుభవం ఉండాలి, విషయ విశ్లేషణ ఉండాలి, స్వీయ సామర్థ్యం ఉండాలి. అందుకనే దేవుడు మందిరం పెట్టింది ఎందుకు అనుకున్నారు? అసలు మందిరాల్లో వాక్యం ద్వారా, సహవాసం ద్వారా, సన్నిధి ద్వారా, ఇతర దైవజనులతో మన ప్రోత్సాహకరమైన స్థితిగతుల ద్వారా, పరిచర్యలో అడుగుపెట్టడం ద్వారా ఇవన్నీ వస్తాయి. మనం ఆత్మ ద్వారా నడిపింపబడటం ద్వారా మనం ఇవన్నీ కలిగి ఉంటాం. కనుక దేవుడు ఇవన్నీ ఇచ్చి ఎందుకు ఇస్తాడంటే, దేవుడు పైన ఉన్నాడు, ఆయన ఆత్మ ద్వారా ఇన్స్ట్రక్షన్సే నీకు వస్తున్నాయి అంతే. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆయన మనకు బోధించును, ఆయన ఆత్మ ద్వారా నడిపించును, ఆయన తన ఆత్మ ద్వారా మనలను కంట్రోల్, నిగ్రహం అనుగ్రహించును, ఆయన మనకు సమస్తమును తెలియజేయును. ఇవన్నీ ఉంటాయి. అంటే నాన్ డైరెక్ట్. నీకు వ్యక్తి కనపట్లా, కానీ వ్యక్తి మాటలు కనపడుతున్నాయి. కనుక ఖచ్చితంగా లాభ నష్టాలు బేరీ చేసుకోగలగాల. నేను రాళ్ళతో వెళ్తున్నా, చంపుతానంటారా? 5 రాళ్ళు వేస్ట్ ఏమో. ఎందుకని వాడి దగ్గర కవచాలు, కిరీటాలు అన్నీ ఉన్నాయి కదా. 5 రాళ్ళు సరిపోతాయా? నీకు యుద్ధ నైపుణ్యం లేదా? ఎలా చేస్తాను నువ్వు? వెళతాం వేస్టే. అర్థమైందా? అసూలు బాసిన దావీదు ధైర్యంతో ముందుకెళ్ళి చనిపోయిన చిన్నపిల్లాడు అయినా కుర్రోడికి అదేం పని? యూట్యూబ్లో అంటే చదువుకోవలసినాడు, సాహసాలు పనికిరావు. ఇలాంటివన్నీ కామెంట్లు తెల్లారి నుండి పేపర్లో ఉంటాయేమో. వద్దో. ఎస్, లాభ నష్టాల బేరీజ్ దావీదుకి తెలుసు. చూద్దాం అన్న, అవునా కాదని. ద లాస్ట్ వన్, చివరిది జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. జవాబుదారీతనం అంటే నువ్వు లెక్కప్ చెప్పేవాడుగా ఉండాలి. అన్నయ్య ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందన్నయ్య, నేనేం చేయలేదన్నయ్య, వాక్యంతో నాకు ఇలాంటి ఆలోచన వచ్చిందన్నయ్య, వెంటనే వెళ్ళాను వాళ్ళని అడిగాను అన్నయ్య, చాలా ఆశ్చర్యం, నిన్నటి వరకు సమస్యగా ఉన్నది, అది సమస్య తీరిందన్నయ్య. నేను కూడా ఇల్లు 2 నెలలు ఆగిపోయింది, ఆ కర్రల కాట్లకి 42,000 అవుతుంది అని చెప్పారు. ఆలోచిస్తున్నా సమస్యను తీవ్రంగా, దీనికి ఏంటి పరిష్కారం, దీనికి ఏంటి ఆలోచిస్తున్నప్పుడు ఒక థాట్ బల్బులో వెలిసింది. సజ్జవర్మ గారు సార్ చర్చి కడుతున్నారు కదా, మనం వాటిని అడిగితే ఇస్తారు కదా, 800 కర్రలు ఎన్నో ఉన్నాయి అక్కడ. ఆయన దగ్గరికి వెళ్ళి స్పాంటేనియస్ అలాంటి ఒక చిన్న ఆలోచన, సమస్యను గురించి తీవ్రంగా మీరు ఆలోచిస్తున్నప్పుడు మీకు బల్బు వెలుగుతుంది. ఏ కోణంలో వెళితే బాగుంటుంది, ఏ రూపాయన వెళితే బాగుంటుంది. సమస్యను పట్టుకుని ఏడుస్తుంటారు ఎక్కువ. మన ఎదుట ముళ్ళ కంచె ఉందని కంచెను పట్టుకొని కన్నీళ్లు పెట్టడం కాదు చేయాల్సిందే. పక్కకు తొలగించుకోవటానికి ప్రయత్నాలు ఏమున్నాయి, పక్కకు తొలగించడానికి ప్రయత్నం, లేకపోతే దాటడానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆటను ఆలోచించాలి. ఎప్పుడైనా ఎవడైనా సమస్య వస్తే సమస్యను పట్టుకుని ఎడుతుంటాడు, నాకు ఈ సమస్య వచ్చింది, నేను ఇలాగ అయిపోయాను, నా సమస్యను గురించి ఆడటం కాదు, సమస్య నుండి బయటికి రావటానికి కోసం ప్రయత్నం చేయాలి. వెంటనే అన్నారు ఆయన, 2 నెలలు ఎందుకు అయ్యా నాకు చెప్పొద్దా, చెప్తే అది పాటికల్ అయిపోయి ఉండేది కదా. సో అప్పుడు అనిపించింది. సో చాలాసార్లు మనం దాని గురించి సమస్యగానే చూస్తున్నాం. మన కళ్ళు సమస్యనే చూస్తున్నాయి, కానీ సమస్య నుండి బయటకు వచ్చే మెథడ్ చూట్ల. తేడా అర్థమైందా మీకు? సమస్యను చూస్తున్నంతసేపు మీకు జవాబు రాదు. సమస్యల నుండి బయటికి రావాలి, ముందు బయటకు వచ్చి దీనికి పరిష్కారం, అవునండి జరిగింది, వాట్ అబౌట్ నెక్స్ట్, జరిగిపోయింది, అలాగా వదిలేయక దాని సంగతి వదిలే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, యాక్సిడెంట్ జరిగిపోయింది,
దున్నపోతులాగా డ్రైవింగ్ చేసేవేంటరా, కళ్ళు మూసిపో తర్వాత రా బాబు రక్తాలు కారుతున్నాయి. ఇప్పుడు ఆడిని తిట్టుకుంటా, డ్రైవర్ని తిట్టుకుంటాం కాదు, ముందు ఇప్పుడు కారే రక్తాలు ఎలా ఆపాలి, హాస్పిటల్ ఎంత దగ్గరలో ఉంది మనకు తెలిసిన, అది నేను ఆలోచిస్తుంది దెబ్బలతోనే. మనకున్న వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఫోన్లు చేద్దాం, మనం హాస్పిటల్కి వెళ్దాం, రావట్లేదు ఎవడో, నేనే దిగేసి ఒక బండి ఎక్కేసి రే అబ్బాయి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిపో, అప్పటికప్పుడే జాగ్రత్త ఎవరికి తాళాలి ఇంకో లాక్ చేసుకొని ఉండు నువ్వు ఈ లోపల అని చెప్పి వెళ్ళి నేనే కొంచెం డైక్లోఫెనాక్ ఓవర్ 2 ఇంజక్షన్లు చేయండి అంటున్నా నేనే. అంటే మనం ఎంత కాన్షియస్లో ఉన్నాం అసలు. నిజానికి అయిపోయిందా, అవుతిక రిబ్బులు ఇరిగిపోయి ఉంటాయి, రక్తం కారుతుందా, తలకాయ పగిలి ఉంటుంది, లోపల మెదడు పక్కకి వెళ్ళి ఉంటుంది, దాని ద్వారా ఇటే మెదడైతే ఇక్కడైతే జ్ఞాపకశక్తి పోతాయి. ఇక్కడ అలాగన్నీ ఏ ఏ ఏరియాల్లో దెబ్బతింటే ఏమేమి వస్తాయో అన్ని ఆలోచనలు రావా, వస్తాయి రావా, వాటికి సమస్య తర్వాత ముందు ఇంజక్షన్ పడిపోతే నొప్పి ఉండదు, కట్టుకట్టయితే రక్తం కారదు. అది నెక్స్ట్ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి. ఎస్ మొన్న కూడా అలాంటిదే జరిగింది. వెనకాల నుండి అన్నీ ఒకసారి వరుస పెట్టి ఫ్రంట్ బ్రేక్ వేస్తే అన్నీ వచ్చి వరుస గుద్దేసుకున్నాయి. అందులో మా కారుని కూడా వెనకాల గుద్దేసింది. జరిగితే సరే దీని గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు, వెనకాల ఉన్న అన్నీ ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచిస్తుండే ఈ లోపల కూటమికి వెళ్ళి వచ్చేస్తానన్నా నేను. నిజంగానే వీళ్ళు ఆలోచించి ఎస్టిమేషన్ వేసే లోపల క్రిస్మస్ ప్రసంగం చేసి వచ్చేసాను నేను దమ్మపేటలో. అంటే ముందు ఆలోచిస్తున్నాను నేను, వాళ్ళు అక్కడ 2000 మంది ఎదురు చూస్తుంటారు. ఎలాగా ఇది ఎలాగో అయిపోయింది, ఓకే డ్రైవర్ దిగాడు, అది దిగారు, అన్నీ మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళు అందరూ. మీరు అలా మాట్లాడుతుండండి, మీరు మాట్లాడుతుండండి అంతే, ఎస్టిమేషన్లు అయ్యి వేస్తుండండి. వాళ్ళు ఎస్టిమేషన్ కన్ఫర్మ్ అయ్యే లోపల ఇల్లు వచ్చేసి అకౌంటబిలిటీ నువ్వు ఏదైతే తీసుకున్నావో దాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయగలిగి ఎస్ కన్ఫర్మ్ పూర్తయిపోయింది అంతే. రాజశాసనం రద్దయిపోయింది. ఎవడైతే అలాగ చేయాలని అనుకున్నాడు, ఎవడైతే కుళ్ళుమోతాడుగా హామాన్ అన్నాడు, వాడు మరి మొర్దికై కోసం ఉరికమ్మాన్ని సిద్ధం చేస్తే అదే ఉరికమ్మ మీద హామాన్ని ఉరిదీశారు. ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది అంతే. ఆపరేషన్ సక్సెస్. బిన్ లాడెన్ని కాల్చి చంపేశాం, ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. సద్దాం హుసేన్ని కనుక్కొని పేల్చేసాం, ఆపరేషన్ సక్సెస్. ఎస్ సక్సెస్ ఆపరేషన్. కనుక అలా చేయాలి. నీకు డైరెక్ట్గా లేడు మాస్టర్, నాన్ డైరెక్షన్, అనిర్దేశిత. నువ్వు ఎందుకు చేయట్లేదా, నువ్వు ఇలా తీసుకోవచ్చు కదా, ఇలా చదవచ్చు కదా, నీ దగ్గర పుస్తకాలు లేవా, ఎప్పుడు ఇచ్చారు శేఖరమణి గారి పుస్తకం, సత్యభరణరాజు గారు ఎన్ని పుస్తకాలు ఇచ్చారు, ఒక పుస్తకం చదివా నువ్వు అని నేను అనకూడదు. ఆడికి రావాలా, ఆ మాట మనసులో మెదలాల, ఆ మాట మనసులో కదలాల, కార్యం చేయించాలి. రైట్, 7 లక్షణాలు కూర్చున్నాయి కదా, ఈ 7 లక్షణాలతో మనం ఒక ఎగ్జాంపుల్ రాసేద్దాం త్వరగా. దావీదు రాయండి ముందు, నెక్స్ట్ మనం ఎస్తేర్ది ఇలాగ 2-3 మనం రాద్దాం టక ఎగ్జాంపుల్స్. నెంబర్ 1 మొట్టమొదటి ఏంటి చెప్పండి, ఎక్స్పీరియన్స్. దావీదు యొక్క జ్ఞానం దైవ జ్ఞానం ఎలా చెప్పగలరు, చదవండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, 18వ వచనం. అతడు శూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి. తర్వాత రాయబడిన అద్భుతమైన మాట, యెహోవా అతనికి తోడాడు. దేవుని తోడుంది. పైన అంటాడు, అతడు నేను ఏర్పరచుకున్నవాడు. దేవునితో ఉన్న అనుభవమే అద్భుతమైన జ్ఞానం. దట్ ఈజ్ నాలెడ్జ్. దేవునితో ఉన్న అనుభవం. యెహోవా అతనికి తోడైనాను. యెహోవా అతను కోరుకున్నాడంట. 2 వచనాలు, ఒకటి 12వ వచనం, రెండోది 18వ వచనం. రెండవది అవగాహన. దావీదు యొక్క ఆ విజయాల వెనుక మాటికి దావీదు వాడింది ఏంటి పదం, జీవము కలిగిన దేవుడు అనే పదం వాడాడు. తన విజయాల వెనుక ఉదాహరణకి అక్కడ గొర్రెని బతికించడానికి సింహం ఎలుగుబంటి కనుక సింహం ఎలుగుబంటిని జయించాడు కదా. అక్కడ రాస్తాడు 37వ వచనం, పరిశుద్ధాత్ముడు ఎలా రాయించాడు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన అది. దట్ ఈజ్ అండర్స్టాండ్. 16:37
సో దేవునితో ఎక్స్పీరియన్స్ 16:37. సో నేను నా విజయం వెనుక దేవుడే, అది నేను చేసిన గొప్పతనం కాదు, గొప్ప అండర్స్టాండింగ్, చాలా అండర్స్టాండింగ్. మూడోది అక్కడే చూస్తే 26వ వచనంలో, నాకు ఇది అసాధ్యం కాదు చెప్తున్నాడు. ఎందుకని? నిశ్చయంగా నేను జయిస్తా అంటే దావీదు దేవునితో ఉన్న సంబంధాన్ని, దేవుని గురించిన అవగాహనని తన జీవితంలో ప్రాక్టికల్ లైఫ్లో ఉన్నాడు. ప్రాక్టికల్ లైఫ్, ఎస్. అతడు ఒక ప్రాక్టికల్ లైఫ్ ఏం చేశాడంటే 16వ అధ్యాయంలో అతనికి ఉద్యోగం వచ్చింది. అతనికి ఉద్యోగం వచ్చినప్పుడు శత్రువైన సాతాను చర్యల్ని ఎలా జయించాలో రాజుగారి ఇంట్లో చూశాడు. 16వ అధ్యాయం 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయించగా దురాత్మ అతనిని విడిచిపోదు. దట్ ఈజ్ ఎక్స్పీరియన్స్. దేవునితో ఉన్న నేను సాతాన్ని జయించగలను. 16వ అధ్యాయం 23వ వచనం. సో అంటే నేను జయిస్తా, ఖచ్చితంగా జయిస్తా. దట్ ఈస్ ద అప్లికేషన్. ఎస్, నా కనుక నేను జయించాను, గతంలో కూడా జయించాను నేను. ఇప్పుడు దాన్ని అన్వయిస్తున్నాడు అనమాట. నేను సాతాను ఎళ్ళగొట్టగలిగాను, ఆడు సాతాను సంబంధి. అందుకని అక్కడ ఏమన్నాడు? సున్నతి లేని ఫిలిస్తీయుడు. ఆడు దేవుని సంబంధి కాదు, ఆడు నేను సున్నతి పొందినాడు. కనుక ఎవడు చేయగలిగినాడు? నేనే చేయగలను. దట్ ఈజ్ ప్రాక్టికల్. సో నైపుణ్యం, స్కిల్ దావీదు మంచి స్కిల్ఫుల్ అని మనకు తెలుస్తుంది. అక్కడ పరిశుద్ధాత్మ రాయించిన మాట ఏంటంటే 17:50, దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడయ్యుండెను. అదేంటండి? ఈ మాట పరిశుద్ధాత్మ మనకు రాయించిన మాట. దావీదు ఫిలిస్తీయుని కంటే ఎలా బలాఢ్యుడాడో ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు నాకు, ఎవరైనా సరే. ఎలా బలాఢ్యుడండి? ఏ కోణం అండి? ఏ కోణంలో బలాఢ్యుడండి? ఫిజికల్గా ఫిజికల్గా ఏమన్నా ఉందా? కుక్కలా వస్తున్నాం ఏంటారా కర్ర తీసుకొని అన్నాడు అంటే ఫిజికల్గా ఆ ఫిలిస్తీయుడు దృష్టిలో దావీదు ఒక కుక్కలా అంటాడు. ఏ రకంగా బలాఢ్యుడు? అదనమాట. దేవునితో ఉంటే, బలవంతుడైన దేవునితో ఉంటే బలాఢ్యుడు, అంతే. అందుచేత బలాఢ్యుడు. సో దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. జ్ఞానం ఉంది. అక్కడ సాతాన్ని జయించే ఒక శక్తి తన లోపల ఉంది, అది తనకు తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది తన దగ్గర. రాజుగారింట్లో రాజుగారికి దెయ్యం పట్టినప్పుడల్లా సితారా వాయించి దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు. ఇప్పుడు ఆ దెయ్యం సంబంధం ఉండి నేను జయించలేనా? ఎస్, ఐ నో మై ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు. గొర్రెల దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, రాజుగారింట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ నాకు ఎక్స్పీరియన్సే. వెరీ గుడ్. రెండవది విషయాల గురించిన విశ్లేషణ. ఏ విషయాల గురించి ఇప్పుడు ఉండాలి? నెంబర్ 1, గొల్యాతును గురించిన విషయ విశ్లేషణ. ఎస్, గొల్యాతును గురించి 17వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు. గొల్యాతు గురించిన విషయ విశ్లేషణ చూడండి, చదువుతున్నాడు. గొల్యాతు గాతువాడు, గొల్యాతు శూరుడు. నోట్ చేసుకోండి ఈ పాయింట్లు. గొల్యాతు శూరుడు. 3, గొల్యాతు 6 మూరల జానడు అన్నాడు, ఎత్తు. 6 మూరల జానడు, ఎత్తు. గొల్యాతు రాగి హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. రాగి హెల్మెట్ పెట్టుకున్నాడు. గొల్యాతు యుద్ధ కవచం ధరించున్నాడు. యుద్ధ కవచం. గొల్యాతు అతని భుజాల మధ్య రాగికి సంబంధించిన ఆయుధం ఉంది. అతని యొక్క ఈటె నేత కానీ దోని అంత పెద్దది. అంటే తెలుసా, ఇలా లాగుతుంటారు, చూసారు మీరు ఎప్పుడన్నా? ఇలాగా లాగుతుంటారు. అది ఎలా ఉంటుంది చూసారా? అంత పెద్దది.
నేసేటప్పుడు ఇలా ఒక పెద్ద రాడ్ ఉంటుంది, అది నేతగాని ధోని ఉంటుంది, దాన్ని అంత పెద్దది ఈటే ఇదండి. కనుక ఆ తర్వాత అతని ఈటిని డాల్ను మోసేవాళ్ళు ముందర ఒకడు మోసుకుంటూ వెళ్తున్నాడు, ఇలా ఆ డాల్ను మోసుకెళ్తున్నారు, అంత పెద్దది. ఇది విషయ అవగాహన. ఇది గొల్యాతును గురించిన విషయ అవగాహన. 2, తన అన్నయ్యలు 17వ అధ్యాయం 24వ వచనం, పారిపోతున్న అన్నయ్యలు. అక్కడ సిచ్యువేషన్ చూస్తున్నాడు అనమాట ఇలాగ. నెక్స్ట్ అక్కడ రాజు 17:25, రాజు భయపడి కుమార్తెను ఇచ్చేయటానికి సిద్ధపడ్డాడు. ఏమన్నాడు? ఎవడైతే జయిస్తాడో ఆడికి నా కూతుర్నిచ్చి, అంటే ఏంటి అర్థం? ఇక జయించడానికి తన కూతుర్ని ఫణంగా పెడుతున్నాడు అనమాట రాజు. తన కన్న కూతుర్ని జయించినోడికి ఇచ్చేస్తానని ప్రకటించాడంటే ఎంత తీవ్రతలో ఉందో సిచ్యువేషన్ అంతా అర్థం చేసుకున్నాడు దావీదు. నిజానికి దావీదు 40 రోజులు లీవ్ పెట్టి వెళ్ళాడు, రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు, ఆయుధాలు అందించేవాడు ఉన్నాడు. లోపల 40 days లీవ్ పెట్టి వెళ్ళాడు అన్నమాట, ఇంటికి వెళ్ళాడు. ఈ 40 daysలో ఈ గొడవ జరిగింది. తను రిటర్న్ వచ్చేటప్పటికల్లా పెద్ద గందరగోళంగా ఉంది ఇదంతా. ఏంటంటే ఇది అని చెప్పారు. అది నెక్స్ట్ 3వది స్వీయ సామర్థ్యం. అతనిలో సామర్థ్యం ఉందా లేదా మనం నిరూపించుకోవాలి. 3వది స్వీయ సామర్థ్యం. విషయ విశ్లేషణ 17:4 నుండి 7, 17:24, 17:25. ఓకే, స్వీయ సామర్థ్యం. ఇక్కడ కూడా తనకు సామర్థ్యం ఉందో లేదో అతని మాటలను చూద్దాం. మూడు మాటలు మనం చూద్దాం. మొట్టమొదటి క్లాక్ రూమ్, సామాన్లు భద్రపరిచేవాడి దగ్గర 26వ వచనం, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడాడు? వాడిని చంపి ఇజ్రాయెల్ను నింద తొలగిస్తా. అది క్లాక్ రూమ్, సామాన్లు భద్రపరిచేవాడి దగ్గర. మొట్టమొదటిది ఇది 17:26, అక్కడ సామర్థ్యం తెలిసింది. 2వది రాజుగారి దగ్గర. చూడండి, రాజా బాధపడాల్సిన అవసరం లేదు, చెప్తా. 32 చూద్దాం ముందు. ఫిలిస్తీన్ని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు, నీ దాసుడినైన నేను వానితో పోట్లాడుదును. 32 పోట్లాడుతూనే కాదు. 36, నీ దాసుని నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపాను, జీవము గల దేవుని తిరస్కరించి నీ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె ఖచ్చితంగా అవుతాడు. ఓహో, కనుక ఈ ఫిలిస్తీని చేతిలో నుండి దేవుడు నన్ను విడిపించును అంతే, ఖచ్చితంగా. ఎంత ధైర్యంగా చెప్పాడు. 1 క్లాక్ రూమ్ వాళ్ళ దగ్గర ఆడికి చెప్పాడు, 2వది రాజుగారి దగ్గర చెప్పాడు, 3వది డైరెక్ట్ గొల్యాతు 46, నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు, నేను నిన్ను చంపి నీ తల తెగేస్తాను. ఓహో. 45, నువ్వు కత్తి ఈటె బళ్ళని ధరించుకుని నా మీదకి వస్తున్నావు, నేను యెహోవా పేరట, సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదకి వస్తాను, నిశ్చయంగా నీ తల తెగ నరుగుతా. 46, 45, 46 గొల్యాతు దగ్గర. దీన్ని బట్టి మీరు చెప్పాలి, అతనికి స్వీయ సామర్థ్యం అతనికి తెలుసా తెలీదా? అతనికి సామర్థ్యం ఉందా లేదా? ఎస్, నిశ్చయంగా ఆ సామర్థ్యం ఉందని నిరూపించుకుంటున్నాడు. అంటే చెప్పాడు, ప్రజలకు ఎవ్వడికే నమ్మకం లేదండి నువ్వు సేవ చేస్తావని, ప్రజలకు ఎవ్వడికే నమ్మకం లేదండి నువ్వు ఆ ప్రాంతాన్ని జయిస్తావని, ప్రజలకు ఎవరికీ నమ్మకం లేదండి అక్కడ అనేక ఆత్మ రక్షింపడతారని, ఎవరికి నమ్మకం లేదు. మేము కూడా అక్కడ మొదలుపెట్టినప్పుడు ఎన్ని మాటలు పడ్డామో, సుమారు 3-4 నెలలు అంతే. కోర్స్ దేవుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం, మనం నిలబడితే. నెక్స్ట్ ఏంటండి? నిర్ణయం. అతడు సామర్థ్యం ఉంది, తెలిసిపోయింది. నిర్దేశం, నిర్ణయం ఏం తీసుకున్నాడు? 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళు,
అక్కడ రాయబడిన మాట చూడండి, అక్కడ 49 సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి 5 రాళ్లను ఏరుకున్నాడని 40 వచనం రాసుకోవాలి ముందు. ఒక కర్ర చేత పట్టుకొని ఏటిలో నుండి 5 నున్నని రాళ్ళు ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఫిలిస్తీయుడి దగ్గరికి వెళ్ళింది. అసలు అతని యొక్క నిజానికి ఆ నిర్దేశితమైన విషయం, ఒక నిర్ణయం, ఒడిసెలతో చంపేస్తాను నేనండి. ఇన్ని కవచాలు ఉన్నా కూడా ఒడిసెలతో ఎలా చంపుతాడు? మీరు ఆలోచించండి. ఇన్ని కవచాలున్నా ఒడిసెలతో చంపుతానన్న నిర్ణయం, దిస్ ద డెసిషన్, దిస్ ఈజ్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అని నోట్ చేసుకోండి. అది దిస్ ఈజ్ ఎఫిషియన్సీ, దిస్ ఇస్ ద డెసిషన్. నువ్వు తీసుకునే నిర్ణయం సరైనదైతే ఏ ఆయుధంతోనైనా జయించగలను. అక్కడ ఏమీ లేదు. అక్కడ గాడిద పచ్చి దవడెముక తీసుకొని 1000 మందిని చావగొట్టేశాడు. ఏమీ లేదు అక్కడ. ఎవడన్నా అనుకుంటాడా? ఫిలిస్తీయుడు ఒక్కడన్నా అనుకుంటాడా గాడిద పచ్చి దవడెముకతో చేస్తాడని? మునుకోల కర్రతో షంగర్ ఒక్క కర్రతో 600 మందిని చావగొట్టాడు. ఇది ఇలా ఉండి కింద ముళ్ళు కర్ర ఉంటుంది అనమాట. అలా లాగటం, ఇలా పొడవటం అనమాట. అది వాళ్ళు చేసే యుద్ధ నైపుణ్యం. ఇలా లాగుతాడు, ఇలా పడుతుంటాడు అనమాట. ఆ కర్రను ఓపటంలో దాని గురించి చదివాను నేను. మునుకోలు కర్ర, ఒక్క కర్రతో షంగరు న్యాయాధిపతి 600 మందిని చంపాడు. ఏమీ లేదు అక్కడ, కర్ర ఒకటే ఉంది. సరే, దేవుడు చిన్ని వాటితో అయితే నువ్వు నిలబడాలి, అక్కడ నిర్ణయం తీసుకోవాలంతే. అసలు 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడని చూస్తే ఇంకా దానికి మంచి అర్థం దొరికింది నాకు. ఆ గొలియాతు కాడికి ఇంకా 4 సహోదరులు ఉన్నారు. మనం జనాభా లెక్కల్లో చూస్తే రెఫాయిమీయుడు అంటే నువ్వే కాదురా, నీ బ్రదర్స్ వచ్చినా కూడా నేను సాగుకొట్టేస్తా. నాకు దేవుడిచ్చిన స్కిల్తోనే. దట్ ఈస్ స్కిల్. నువ్వు చెప్పే ఒక్క మాట అవతలోడు బతుకుని పాపం నుండి విడుదల చేస్తుంది. ఇజ్రాయేలీల నుండి ఇజ్రాయేలీలకి నింద తొలగిస్తుంది. సాతానుగాడు చస్తాడు అక్కడ. ఒక్క మాటే, ఒక్క రాయి పెర్ఫెక్ట్గా పెట్టాలి, పెర్ఫెక్ట్ టైంలో కొట్టాలా. అది ఇలా హెల్మెట్ ఇలా ఎత్తాడు, దట్ ఈస్ ద రైట్ టైం. అంతే, దెబ్బగా హిట్ ద టార్గెట్. ఎందుకని మిగిలినప్పుడు ఎన్ని కొడితే ఉపయోగం ఉందా? మిగిలినప్పుడు ఎన్ని చెప్తే అంటే రైట్ టైం చూసి వాళ్ళకి చెప్పాలా. ఒక్క మాట చాలాలి అంతే. నీకు పెద్ద స్కిల్ అవసరంలా, ఆ ఒక్క మాట చాలు. నీకు అందుకోసం ఆయుధాలు ఏం కానీ అవసరం. ఆడి కంటే ఎక్కువ ఆయుధాలు ఈ ప్రభువా అని దావీదు ప్రార్థన చేయలే. తన దగ్గరున్న స్కిల్లే వాడాడు. శిఖామణి గారి టాలెంట్ నేను వాడినా. ఆయన టాలెంట్ వాడడానికి నాకు ఆ టాలెంట్ ఉండద్దా? మిమిక్రీ చేయను నేను. నటనొద్దు, అనుకరణ కూడా వద్దు. నీ స్వభావ సిద్ధంగా మాట్లాడే అంతే. నీకున్న స్కిల్ వాడంతే, దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ వాడంతే. సో ఖచ్చితంగా అక్కడ అది నోట్ చేసుకోండి. 40వ వచనం ఒకటి, రెండోది 49వ వచనం. 49. నెక్స్ట్ అంతర్దృష్టి. వరుసగా అలా చూసిన తర్వాత దావీదుకి గొలియాతుతో చెప్పిన మాట అంతర్దృష్టికి సంబంధించింది. ఇదిగో నాకు ఏమీ కనపట్ల, ఎందుకంటే పారిపోతున్న మా అన్నయ్యలో సైన్యం, తన కూతురునే ప్రకటించిన రాజు, నేను ఒక్కడే ఉన్నా. అంతర్దృష్టి. కానీ నేను నా గదిలో ఎతికితే కర్ర లేదు, డబ్బాలు కూడా లేవు. కానీ ఒకే ఒకటి ఉంది నేను జయించడానికి. అదేంటో తెలుసా? జీవము కలిగిన దేవుని తోడు. దట్ ఈజ్ ఇన్సైట్. నీ అంతర్దృష్టిలో దేవుడుంటే దెబ్బకు విజయం పొందుతా. చూడండి అక్కడ ఆ మాట చెప్తాడు. అక్కడ చదవండి, అక్కడ 45. సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను వస్తానంటే ఏంటి తెలుసా? అందుకనే ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు పొద్దున్నే లేచి చుట్టూరు సైన్యాన్ని చూసి వెళ్ళినవాడ సైన్యం చుట్టూరు అంటే ఏమన్నాడు తెలుసా? ఎలీషా, ప్రభా ఇడు కళ్ళు తెరు,
అరే మనకున్న సైన్యం నువ్వు చూస్తున్న సైన్యం కంటే గొప్పది. ఏం కనబడతలా, కానీ ఉన్న సైన్యం అంత గొప్పది. చదువుతారన్నమాట రాజుల 2వ గ్రంథం. రాజుల 2వ గ్రంథంలో 6వ అధ్యాయం చూడండి. అక్కడ ముందంటాడు భయపడవద్దు. 16వ వచనం, 6:16. భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులు. ఒక్క మాట, మన పక్షమున ఉన్నవారు వారి కంటే. ఏమన్నా కనపడుతున్నారండి మీకు? అక్కడ ఎవరన్నా ఎలీషా పక్షాన ఉన్నవాళ్ళు ఎవరన్నా కనపడుతున్నారా? కనపట్లే. వాళ్ళిద్దరే ఉన్నారు అక్కడ, లేకపోతే ఇంకా శిష్యులు లోపల ఉంటారు. వాళ్ళిద్దరే ఉన్నారు, కానీ మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులు. అదే జరిగింది అక్కడ. రైట్. ఇక చివరిది అంతర్దృష్టి అయిపోయిందా? నా దేవుడు నీకంటే బలవంతుడు. అది చెప్పింది. నా దేవుడు నీకంటే బలవంతుడు కనుక నేను జయం పొందుతాను. నెక్స్ట్ 6వది లాభ నష్టాలు. లాభ నష్టాల్లో ఇప్పుడు దావీదు పలికిన మాటల్లోనే చూద్దాం. నెంబర్ 1, 16వ అధ్యాయం 26వ వచనం. జీవము కలిగిన దేవుని సైన్యాలను తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? వానిని చంపి ఇజ్రాయేలీల నింద తొలగిస్తా. అంతే. అది లాభం. ఏ నష్టం లేదు నాకు. దేవుని కార్యాలు చేసేవాడు ఎప్పటికీ నష్టపోడా. అది నష్టంగా కనిపించినప్పటికీ కూడా అది నష్టమేం కాదు. దెబ్బలు తింటాం నష్టంగా కనిపించినా పౌలు ఫిలిప్పీలకు అదే రాశాడు. తద్వారా 3 కార్యాలు జరిగినాయి. 1 హేరోదు ప్రేతోర్యం వరకు తెలిసింది. 2వది మీరంతా బలపరచబడ్డారు. 3వది అనేక మంది ధైర్యంతో స్వార్థ చెప్పడానికి కోసం ఆ కార్యం కారణమైంది కనుక అది మంచిదే. చూసారా, దేవుని బిడ్డలకు జరిగే ఏ కార్యమైనా కూడా, దేవుడి బిడ్డలు చేసే ఏ కార్యమైనా నష్టం కాదు. దాని ఫలితాన్ని ఖచ్చితంగా చూస్తాం. అందుచేత ఇక్కడ అంటాడు నిందను నేను తొలగిస్తాను. తర్వాత 37వ వచనం, ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపిస్తాను. నిందను తొలగిస్తాను, ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపిస్తాను. ఎస్, ఎంత అద్భుతమైన రిజల్ట్ అండి ఇది. లాభ నష్టాల్లో ఎక్కడ నష్టం ఉందండి? అక్కడ దావీదికి ఎక్కడ భౌతికంగా ఒకళ్ళ పెళ్లి చేయలేకపోవచ్చు, ఒకళ్ళ మామ దేవుని దృష్టిలో అత్యున్నతుడికి ఎలా ఉండగలిగాడు? విజయం తీసుకొచ్చినాడు, నింద తొలగించినాడు. లాభ నష్టాల బెరీస్ మీకు ఉండాలా, నష్టం కలగకూడదు. 5 రొట్టెలు 2 చేపల దగ్గర 12 గంపలు మిగిలితే ఏమని ఉంటుంది తెలుసు? అక్కడ ఏమియో నష్టము కాకుండా ముక్కలు ఎత్తమంటాడు. అక్కడ ఏమియో నష్టం అంటే నష్టం కలగదు ఎక్కడ కూడా. చివరిది జవాబుదారీతనం. తను చూడండి, అక్కడ వాడు బోర్ల పడగా 56వ వచనం, అందుకు రాజు ఈ పడుచువాడు ఎవరిని అడిగి ఆ ఫిలిస్తీని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు పిలుచుకొని పోయి ఫిలిస్తీని తల చేత ఉండగా అతన్ని సౌలు దగ్గరగా తీసుకుని వెళ్ళాను. దావీదు చేతిలో ఏముందండి? గొల్యాతు తలందే. దట్ ఈస్ సక్సెస్. జవాబుదారీతనం. నిశ్చయంగా విడుదల చేస్తా, ఇదిగో రుజువు. నిశ్చయంగా ఈ ప్రాంతాన్ని దేవుడిచ్చాడు కనుక మేము అక్కడ సేవ చేస్తాం. ఇదిగో ఈ ఆత్మలు ఇచ్చాడు. నిశ్చయంగా దేవుడు నన్ను పిలిచాడు, ఇదిగో రుజువు. ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమంది బాప్తిసాలు తీసుకున్నారు, ఎంతమంది బలపరచబడుతున్నారు ఈరోజు. ఖచ్చితంగా ఓకే, గుర్తుపెట్టుకోండి. వీటిని బేస్ చేసుకొని ఏదో ఒక కేస్ స్టడీని, ఎస్తేర్ని తీసుకోవచ్చు, నెహెమ్యాని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కింద పెట్టుకోండి. 1 ఎస్తేరు, 2 నెహెమ్యా, 3 డానియల్. వీళ్ళ లైఫ్ని ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లో మీరు పెట్టుకోండి. సేమ్ అన్ని ప్రాసెస్ ఉంటాయండి మీకు. ఇందులో అన్నీ కనబడతాయి మీకు. ఈ 7 పాయింట్లు కనబడతాయి. ఎందుకు తెలుసా? నాన్ డైరెక్ట్ కౌన్సిలింగ్. అది దేవుని చేత ఎన్నిక చేయబడి, దేవుని చేత నడిపింపబడి, దేవుని చేత ముద్రింపబడి, దేవుని చేత భద్రపరచబడి, దేవుని ఆజ్ఞానుసారం నడిచే దేవుని బిడ్డలకు దేవుడిచ్చే కౌన్సిలింగ్ వాళ్ళ లోపల ఉంది. ఈరోజు మనకు కూడా ఉంది.
లేఖనాల ద్వారా, దైవజనుల ద్వారా దేవుడు మనకు అద్భుతంగా మనకు బోధిస్తున్నప్పుడు హృదయాల్లో పెట్టుకున్న దేవుని ఆజ్ఞానుసారం మనం జీవిస్తూ ఈ రీతిగా అద్భుతమైన పరిణామాల్లో మనం కూడా అనుభవం కలిగి, విషయ విశ్లేషణ కలిగి, స్వీయ సామర్థ్యం కలిగి, నిర్దేశితం కలిగి, అంతర్దృష్టి కలిగి, లాభ నష్టాలు బేరీ చేసుకోగలిగి, జవాబుదారీతనం కలిగి ఉన్న దేవుని బిడ్డలుగా మనం ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆయన ప్రార్థన చేద్దాం. తమ్ముడు ప్రసాద్ మనల్ని ప్రార్థనలు నడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్పదేవా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ ఉన్నతమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ దాసుని నిలవబెట్టి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సమస్య పరిష్కారం విషయంలో ఉండాల్సిన ఇదిగోనైనా మరి లక్షణాలు మరి దావీదు జీవితంలో నుండి కూడా మేము చూడటానికి మీరు కృపనిచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు మా హృదయాల్లో భద్రం చేసుకొని మేము కూడా ఆ స్థితికి ఎదగటానికి నీ గొప్ప సహాయం మాకు దయచేయమని, ఈ దాసుని పరిచర్యను దీవించమని, ఈ కార్యక్రమం అనేక మందికి దీవెనకరంగా మీరు ఇంకా మార్చమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసం చేరిన మనకు లోకములో ఆయన కోసం ఎదురు చూస్తూ ప్రతి సమస్యను దేవుని ద్వారా జయము పొందడానికి కోసం, ఆయన ద్వారా శక్తి పొందుతూ, ఆయన ద్వారా నడిపింపబడుతూ, ఆజ్ఞల్ని హృదయంలో దాచుకొని ఆ ప్రకారం నడుస్తున్న ఆయన జనాంగానికి అంతటికీ మనకును సదాకాలము తోడేండునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.